నమస్తే. ఈ వీడియోలో యానోటేషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యానోటేషన్స్‌లో మ్యాక్సిమం మార్క్స్ వీలైతే ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఒక చిన్న ప్లాన్ లేదా స్ట్రాటజీ చెప్తాను. స్టెప్ నంబర్ 1 మీకు అన్ని 5 లెసన్స్ కానీ లేదా కనీసం 3 లెసన్స్ కానీ అంటే ప్రోజ్‌లో 5 గానీ లేదా కనీసం 3 గానీ, పోయమ్స్‌లో 5 గానీ లేదా 3 గానీ, తర్వాత అంతేలెండి యానోటేషన్స్ ఈ రెండిటికే కదా! కాబట్టి ఈ అవగాహన మీకు బాగా ఉండాలి. అవగాహన అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఒక లెసన్‌లో ఎన్ని యానోటేషన్స్ ఉన్నాయి, అవి ఏమి యానోటేషన్స్, ఆ యానోటేషన్స్‌లో కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏ పదం చూసినప్పుడు ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఏ పదం చూసినప్పుడు లేదా ఏ పదాలు చూసినప్పుడు మీకు అంటే విద్యార్థికి, పరీక్ష రాసే విద్యార్థికి అది ఏ లెసన్‌లోని యానోటేషను, ఏ సందర్భంలోని యానోటేషను, తర్వాత ఆ యానోటేషన్‌కి అర్థం ఏమిటి, ఈ వివరాలు తెలుస్తాయో అలాంటి పదాలను మనము కీవర్డ్స్ అంటాము. అలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. ఓకే, రైట్. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ మీరు పేపర్ మీద, ఇది ప్రిపరేషన్‌లో భాగంగా సెకండ్ స్టెప్ పేపర్ మీద పెట్టడం. ఎగ్జామ్‌లో మీరు ఒక యానోటేషన్ చూసినప్పుడు, సరే ప్రోజ్‌లోంచి 4 ఉంటాయి, మీరు 2 రాయాల్సి ఉంటుంది. 1 బై 1 రాస్తారు. ఒక యానోటేషన్ 4 మార్క్స్‌కి రాస్తారు. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వెషన్ నుంచే యానోటేషన్ స్టార్ట్ అవుతుంది కదా! కాబట్టి మీరు ఫస్ట్ క్వెషన్‌లో ఒక యానోటేషన్ ఏదన్నా ఒకటి తీసుకొని రాస్తారు. అది రాసినప్పుడు ఎన్ని పేజీలు రాయాలి అంటే, ఒక పేజీ, ఒక సైడ్ ఆఫ్ ద పేజ్ రాయండి. అంటే 24 లైన్స్ ఉంటాయి. మీకు ఇచ్చే ఆన్సర్ షీట్‌లో 24 పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్ మీద 24 లైన్స్ ఉంటాయి. కాబట్టి ఒక సైడ్ ఆఫ్ ద పేజ్ అంటే 24 లైన్స్‌లో మీరు ఒక యానోటేషన్ రాయాలి. సెకండ్ యానోటేషన్ నెక్స్ట్ పేజ్ మీద రాయాలి. అలా అనమాట. ఓకే. సో యానోటేషన్‌లో 4 పార్ట్స్ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ పార్ట్ మీరు ఇంట్రడక్షన్ అండ్ కాంటెక్స్ట్ 2 కలిపి కానీ, లేదా ఇంట్రడక్షన్ విడిగా, కాంటెక్స్ట్ విడిగా కానీ రాయాలి. ఇందులో దీనికి సంబంధించి మీకు లెసన్ కంప్లీట్ అండ్ కరెక్ట్ నేమ్‌కి 1 మార్కు, రైటర్ కంప్లీట్ అండ్ కరెక్ట్ నేమ్‌కి 1 మార్కు ఉంటాయి. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పంక్చుయేషన్ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా, కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు అంటే టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదా మంచి రిలయబుల్ నమ్మదగిన ఇంకేదైనా బుక్ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. క్లియర్? సో ఇలా రాయాలి. అలాగే కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్ అని అర్థం, అది రాయాలి. మూడోది ఎక్స్‌ప్లనేషన్ అంటే మీనింగ్, ఇచ్చిన యానోటేషన్‌కి మీనింగ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత చివరగా మీరు ప్రోజ్ లెసన్‌కైతే జనరల్ ఎలిమెంట్స్ అని కానీ, సింపుల్‌గా కామెంట్స్ అని కానీ రాయాలి, 4వ భాగం యానోటేషన్‌లో. అదే పోయెట్రీకి అయితే జనరల్‌గా క్రిటికల్ కామెంట్స్ అని కానీ, సింపుల్‌గా కామెంట్స్ అని కానీ రాయొచ్చు మీరు. ఓకే, ఫైన్. సో ఈ విధంగా వన్ సైడ్ ఆఫ్ ద పేజ్‌లో మీరు ఒక 4 పార్ట్స్ యానోటేషను, ఒక పార్ట్‌కి మధ్య ఒక లైన్ వదిలేసి కొంచెం హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్టు, చూడడానికి కొంచెం నీట్‌గా కనపడేటట్టు రాస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఓకే, రైట్.